ప్రభుత్వ పాఠశాల అనగానే సమస్యలకు నిలయాలుగా భావిస్తూ ఉంటాం. ఉపాధ్యాయుల లేమి లాంటి సమస్యలు ఉండనే ఉంటాయి. కానీ వీటన్నింటికీ భిన్నంగా పల్నాడు జిల్లాలోని ఓ బడి మాత్రం కార్పొరేట్ విద్యా సంస్థలను మరిపిస్తోంది. అక్కడి బోధన నైపుణ్య శిక్షణ అనుసరిస్తున్న విధానాలు చూశాక సర్కారీ బడి అంటే ఎవరూ నమ్మని పరిస్థితి. మారుమూల పల్లెలోని పాఠశాలను మోడల్ స్కూల్గా తీర్చిదిద్దిన ఘనత మాత్రం తెల్సాదే. ఇంతకీ అసలు ఈ తెల్సా అంటే ఏమిటి, ఆ బడిలోని ప్రత్యేకతలేంటో చూద్దాం పదండి. తెలుగు నేలపై పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలకు చెందిన వారు ఏర్పాటు చేసుకున్న సంస్థే తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా తెల్సా. ఈ సంస్థ గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని అవసరమైన సౌకర్యాలు అందిస్తోంది. అలా దత్తత తీసుకున్న పాఠశాలలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని మురిగిపూడు గ్రామంలోని శ్రీమతి కందిమళ్ల శారదాంబ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటి. తెల్సా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, అందిస్తున్న సేవలతో మురిగిపూడి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ బడిలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ పాఠశాలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సోలార్ పవర్ ప్లాంట్ గురించి. దాదాపు 600 విద్యార్థులు ఉన్న ఈ బడికి అవసరమైన విద్యుత్ కోసం తెల్సా ఆధ్వర్యంలో 32 సౌర ఫలకాల్ని పాఠశాలపైనే ఏర్పాటు చేశారు. నెలకు 1000 యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా పాఠశాలలోని ఐఎఫ్పి ప్యానెల్స్, కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదుల్లోని ఫ్యాన్లు, ఆర్వో ప్లాంట్ల అవసరాల కోసం ఈ సౌర విద్యుత్ ను ఉపయోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లి సెటిల్ అయిన ఒక 10 మంది ఫ్యామిలీస్ కలిసి ఆ పాఠశాలని అడాప్ట్ చేసుకున్నారు. సోలార్ ప్యానెల్స్ ని పెట్టడం జరిగింది. నాకు ప్రతి నెల 1000 యూనిట్ల కంటే ఎక్కువ పవరు ఛార్జ్ అవుతుంది. ఇక్కడ సోలార్ యూనిట్ల నుంచి మేము 600 కంటే తక్కువ వాడుకుంటాము. ఇంకా మాకు అదనంగా మిగిలిన పవర్ కూడా గ్రిడ్కి వెళ్తుంది. ఇది మా పాఠశాలకి తెల్సా వాళ్ళు ఇచ్చిన మంచి ఫెచ్చింగ్ అని చెప్పుకోవచ్చు. అంతకుముందు పవర్ బిల్లు 10,000 అలా వచ్చేదండి పర్ మంత్. కానీ ఇప్పుడు 200 ఇవ్వాలి కాబట్టి 200 ఇస్తున్నారు. అంత పవర్ మాకు సేవ్ అయిందని చెప్తున్నాను సార్. ఆదర్శ పాఠశాలగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బడికి అమెరికాలోని ప్రవాస భారతీయ విద్యార్థులతో ఏర్పడిన రిషి అనే బృందం వచ్చి విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులు, విద్య, సాంఘిక, సేవాపరమైన అంశాల్లో శిక్షణ అందిస్తోంది. అత్యుత్తమ గ్రంథాలయాన్ని తెల్సా ఏర్పాటు చేసింది. అదేవిధంగా విద్యార్థులకు, ప్రత్యేకించి విద్యార్థినులకు పరిశుభ్రమైన శౌచాలయాలు ఏర్పాటు చేశారు. ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధమైన తాగునీరు అందిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు. ఈ పాఠశాలకు అనుబంధంగా ఉన్న సాంఘిక సంక్షేమ ప్రభుత్వ వసతి గృహానికి అవసరమైన వసతులు తెల్సా అందిస్తోంది. ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న హాస్టల్ నందు స్కూల్ డెవలప్మెంట్ కి అనేక మంది దాతల సహకారం అందిస్తున్నారు. స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్స్ గానీ, అక్కడ ఉన్నటువంటి వసతులను బట్టి, వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారాన్ని బట్టి వివిధ ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి హాస్టల్లో కూడా విద్యార్థులు ఎక్కువ మంది చేరుతున్నారు. వారు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చారు. వారు విద్యా అభివృద్ధికి దాతలు ఇచ్చేటువంటి సహకారం, మరీ ముఖ్యంగా హాస్టల్కి అమెరికాలో సెటిల్ అయినటువంటి తెల్సా వారు 10 మంది సభ్యుల ద్వారా ఇస్తున్నటువంటి అవకాశంలో స్కూల్లో జరుగుతున్న స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, అక్కడ కలిగించినటువంటి మౌలిక సదుపాయాల ఉపయోగం కానీ, లైబ్రరీ కానీ, మినరల్ వాటర్ ప్లాంట్ల గురించి కూడా పిల్లలు వాటినన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని హెల్దీగా చదువుకోవడానికి అవకాశం. తరగతి గదుల్ని ప్రత్యేకంగా విద్యార్థుల్ని ఆకట్టుకునేలా వివిధ రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 3 ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా నియమించారు. విద్యార్థులు సైతం ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యం చూపుతున్నారు. కంప్యూటర్ మీద అవగాహన కలిగేలా అధునాతన సౌకర్యవంతమైన కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. తెల్సా అందిస్తున్న సౌకర్యాల్ని ఉపయోగించుకుంటూ మురికిపూడి పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడం అనేది వాళ్ళు తెల్సా వాళ్ళు మాకు ఇచ్చిన ప్రోత్సాహం అన్నమాట. తొందరగా పిల్లలు ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళినా ఇంగ్లీష్ మాట్లాడడం జరుగుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ తెల్సా ఈ స్కూల్లో ప్రొవైడ్ చేసి 3 ట్రైనర్లను మాకు ఇచ్చి మన స్కూల్లో హెచ్ఎం మేడం గారి సపోర్ట్ ద్వారా ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది. అదే కాకుండా పిల్లలకి కంప్యూటర్ టెక్నాలజీ మీద కూడా అవగాహన కల్పించాలని వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చేసి వాటిలో వాళ్ళకి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ వీటి గురించి ఎలా యూజ్ చేయాలనేది కూడా నేర్పించడం జరుగుతుంది. మా స్కూల్కి తెల్సా వాళ్ళు చాలా సౌకర్యాలు అందించారు. ముందుగా టాయిలెట్స్ అనేవి క్లీన్గా ఉంచడానికి కొంతమంది ఆయమ్మలను, లైబ్రరీలో చదువుకోవడానికి నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంచారు. వేమవరం, రామచంద్రాపురం నుంచి వచ్చే పిల్లలకి సైకిల్స్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు స్కూల్కి రావడానికి వీలుగా ఉంటుంది.
ప్రతి సంవత్సరం వచ్చిన రిషి టీం మాకు చాలా లైఫ్ స్కిల్స్ గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి తెలుసా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. Telsa is helping us in many ways, mainly spoken English. It's very useful, and also it is useful to develop our spoken English skills. Spoken English teachers, they provided. Every day we are learning vocabulary from them. It's thankful to Telsa.